బ్రేకింగ్ న్యూస్ ఇక నల్గొండ జిల్లాలో డ్రైనేజ్ కాల్వలో బ్యాలెట్ ఓట్ల వ్యవహారంపై బాధ్యులపై ఇప్పటికే కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు సూచించడం కూడా మనం చూస్తున్నాం. మరో పక్కన ఈ ఇష్యూ ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా బాగా దుమారం రేపుతుంది. ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతాం కూడా మనం చూస్తున్నాం. ఆర్ఓను సస్పెండ్ చేశారు. బ్యాలెట్ పత్రాలను బయటకు తీసుకొచ్చిన పేరు తెలియని వ్యక్తిపై కూడా 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో నిన్న డ్రైనేజ్ కాలువలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు దొరకడం వివాదంగా మారింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆర్ఓను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఘటనపై విచారణ కోసం నల్గొండ ఆర్టీఓను అధికారిగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్టీఓ సమక్షంలో భద్రపరచాలని, ఈ వ్యవహారాన్ని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీస్ వ్యవస్థను, ఇంకోవైపు ఎన్నికల కమిషన్ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఇక్కడ మనం ఇప్పుడు చిన్నకాపర్తి అనే గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఉదయం నిన్న ఏదైతే పోలింగ్ అయిపోయి ఇక్కడ ఎన్నికను డిక్లేర్ చేసినరో, ఇక్కడ స్థానిక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన భిక్షపతి అభ్యర్థి కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుకు సంబంధించిన బ్యాలెట్లు వందలాదిగా బ్యాలెట్లు అక్కడ కొన్ని ఇక్కడ మురికాలలో పడి ఉండటం, కొన్ని చింపేసి అక్కడ ఉండడం, కొన్ని తగలబెట్టినట్టు అక్కడ మనకు బూడిద కనిపించడం, ఇది జరిగింది. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. పిల్లలు చెప్తే, మా స్థానిక గ్రామ కార్యకర్తల వాళ్ళకు చెప్తే వాళ్ళు చూసి అనుమానం ఉంది, కేవలం కత్తెర గుర్తు మీద ఓట్లు పడే ఇట్లా కనబడుతున్నాయని చెప్పి వారికి మా అభ్యర్థికి తెలియజేయడం జరిగింది. మరి వెంటనే మా నాయకులందరూ కూడా రావడం, స్కూల్లో కూడా ఈ బయట కాలువలనే కాదు స్కూల్లో కూడా ఇంకా ఉన్నాయని చెప్తే వెళ్ళి చూస్తే ఈ పరిస్థితి కనబడుతుంది. నోటీసులో పెట్టినప్పుడు గౌరవ కలెక్టర్ గారు నన్ను తక్షణమే మీరు స్పాట్ దగ్గర పోయి విచారణ నివేదిక సమర్పించడానికి కోరిండ్రు. నేను పోయిన తర్వాత అక్కడ కొన్ని చిరిగినాయి, కొన్ని మంచిగా ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరియు గౌరవ మాజీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్నాయి, నాకు ఇవ్వడం జరిగింది. నేను కూడా వారు ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్లు ఒక 3 బ్యాలెట్ పేపర్లు పరిశీలించినాను. 3 బ్యాలెట్ పేపర్ల మీద కూడా స్వస్తిక్ మార్కు వేసి ఉన్నాయి. అదేవిధంగా వెనక వైపు ఆ పోలింగ్ ఆఫీసర్ల యొక్క సంతకాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా విచారణలో ఏం లేదు. ఇటు విషయమే తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి నేను ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు వారు గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులో పెట్టిన తర్వాత వాటిని ఇమీడియట్గా సీజ్ చేసి వారు జిల్లా కోశాగారంలో భద్రపరచాల్సిందిగా ఆదేశించినారు. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు సంబంధిత స్టేజ్ 2 ఆఫీసర్ నిర్లక్ష్యంగా భావిస్తూ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎంపీ